ప్రతి ఏరియాలో కుక్కలు అంటే మున్సిపాలిటీ కానీ చుట్టుపక్కల కానీ అసలుకి రాత్రి పూట కుక్కలు కానీ మనం కానీ ఇట్లా కోళ్ళన్నా కూడా భయపడిపోతాం. చాలా ఒక కుక్క అంటే చనిపోతాం. ఒక కుక్క వెనకాల దగ్గర దగ్గర ఒక 10 కుక్కలు వస్తాయి. పరిస్థితి లాస్ట్కి పిల్లలు స్కూల్ అయిపోయాక కష్టమైపోయింది. ఇంటి ముందు ఆడుకోవడానికి కూడా చాలా కష్టమైపోయింది. మామూలు ఆటోలు ఇలాగానే పెట్టుకున్నా కూడా తీసి పడేస్తాను. వాడు యాదో పొద్దునంతా ఆటో తిప్పి అంత సంపాదించుంటాడు. ఓనర్కి అంత పెట్టింటాడు. ఇంటికి ఏమైనా తీసుకొని పోతాడు. నైట్ ఆడ బిడ్డలు ఉంటే పొద్దున్నే చిక్కి పడేస్తాడు. అంటే కుక్కలకి ఒక దాంట్లో పిచ్చి కుక్కలు ఉంటాయి. ఇంతకుముందు గంగిరెడ్డి సార్ అది ఆపరేషన్ అని చెప్పేసి దాన్ని చేశారు. దానికి దగ్గర దగ్గరగా సుమారుగా ఒక కుక్కకి 1450 పెట్టారు. అయినా కూడా దాని పాపులేషన్ అనేది పెరిగిపోతుంది. ప్రతి వార్డులో ఇదే సమస్య. గౌరవ చైర్మన్ అందరికీ కూడా నమస్కారం. గతంలో దాదాపు 4 లక్షల రూపాయలు ఈ కుక్కలకు సంబంధించి 4 లక్షల రూపాయలు ఖర్చు అయ్యింది. దాని తర్వాత మేము మళ్ళీ అనాలిసిస్ చేసుకుంటే దాదాపు 2,500 కుక్కలు అనేవి దాదాపు ఉన్నాయి. కానీ ఒక ఏబీసీ ఆపరేషన్ చేయడం వల్ల ఆ కుక్క ఏదైతే ఆపరేషన్ చేస్తామో మళ్ళీ బయటికి తరలించకుండా ఎక్కడైతే ప్రాంతంలో తీసుకొచ్చామో అక్కడే వదిలివేయడం జరుగుతుంది. ఇది ఒక అంశం. దానివల్ల ఫ్యామిలీ ప్లానింగ్ అనేది జరుగుతుంది. దానివల్ల మీరు చెప్పినట్టు ఏదైతే కుక్కలు వృద్ధి చెందకుండా జరుగుతుంది. దీనికి సంబంధించి దాదాపు ఆపరేషన్ చేయడం తర్వాత మిగతా ఖర్చులు అనుకుంటే కూడా దాదాపు 18 లక్షల రూపాయలు ఖర్చు అయింది. మొదటిగా అంటే ఇన్ని కుక్కలు కాకుండా ఒక 2,500 అనుకుంటే ఒక 250 300 కుక్కలు ప్రాతిపాదికంగా మీరు గౌరవ సభ్యులు అందరూ చెప్పారు. కాబట్టి ఈసారి నేను ఆ ప్రతిపాదన రెడీ చేసేసి చైర్మన్ గారి ముందర పర్మిషన్ వరకు పెడతాను. తర్వాత నెక్స్ట్ దాంట్లో మీరు హ్యాండ్ చేయాల్సింది కూడా కోరుతున్నాను. ఇది చేద్దబోయే అధ్యయనంలో మీరు అడిగిన అంశం. సభ్యులందరికీ మనవి. ఇప్పుడు అంగన్వాడీ 27 అంశాలు ఉన్నాయి. 25 అంశాలు ఉన్నాయి. 9% అంశం ఉంది. మొత్తం 26 అంశాలు ఉన్నాయి. దీంట్లో మీకు ఏదైనా డౌట్ ఉంది ఫలానా నాకు చదవండి అంటే మేము చదివి ఇప్పించే వేరే పుస్తకాలు అట్లే ఉండేసి మీ అభిప్రాయం మేము తీసుకోవాలని అనుకున్నాం సార్. నేను అజెండా స్టార్ట్ అయినాక ఇప్పుడు సార్ నేను నాకు తెలుసు సో మన వరకు అయితే సమస్య లేకుండా కూడా వెంటనే స్పందిస్తాం. ఇదివరకు లేదని సమస్య లేదు. మా నుంచి ఏ సమస్య వచ్చినా కూడా వెంటనే అక్కడ పోయి గుర్తు మనకు 2 చూసుకోవాలి. కాబట్టి వెంటనే ఒక రోజు కాకపోతే 2 రోజులు వెళ్ళి సమస్య పరిష్కారం ప్రయత్నిస్తున్నాం. అదైతే మా నుంచి అయితే వర్క్ అయితే క్లియర్గా ఉంటుంది. నా గురించి చెప్పండి ఒకటి బేసిక్గా సింగల్ అయితే చెప్పేస్తాను. ఏ వచ్చేసి మనకి కిరణ్ అని రాడు అప్పుడు ఉన్నారు, 2 ఉన్నారు ఏళ్ళు. సో 5 లీవ్లో ఉన్నాడు కాబట్టి వీళ్ళిద్దరు చూసుకుంటారు. మీరు ఎవరైనా ఇబ్బంది ఉన్నా కూడా వాళ్ళిద్దరు బదులు నేను ఎదురు వస్తాను. మీకేం అర్థం ఇబ్బంది అంటే ఇంకా సమస్యలు ఉంటే కూడా ఆ నెంబర్ నోట్ చేసుకోవచ్చు. అంటే డ్యూయల్ సిమ్ ఒకటే కాబట్టి అక్కడ ఇక్కడ సిమ్ చేసుకోలేక కొంచెం మన్నించాలి. ఒక 2-3 రోజుల్లో మన ఆఫీస్ నెంబర్ కూడా వేసుకుంటాం. అంతవరకు ఏదైనా సమస్యలు ఆ నెంబర్ కూడా నోట్ చేసుకోవచ్చు. 984990 ఏం లేదు, రిక్వెస్ట్ అంతే. 5 లక్షలు పెట్టి అప్పుడు పైప్ లైన్ చేస్తాము, ఏడైనా లీకేజ్ వేసేస్తాం, సామాగ్రి కావాలని గత అజెండాలో 15 లక్షలు కేటాయించినారు సామాగ్రికి. సరే ఇప్పుడు మళ్ళీ చిత్రం ఏమంటే ఇప్పుడు అజెండాలో కూడా రాజేశ్వర ఏదో మేడం అన్నట్టు 4 గంటల 5 లక్షలు పైప్ లైన్కి అన్నారు. మళ్ళీ అదే పైప్ లైన్కి మళ్ళీ సామాన్లు కావాలట, మళ్ళీ దానికి కూడా ఎస్టిమేట్ అంట. అంటే ఈ 15 లక్షలు ఇచ్చిన సామాగ్రి దీనికి సరిపోదా? అది ఎట్లయితుంది? దీనికి ఏం పడతారు? 15 లక్షల సామాగ్రి అదే వాళ్ళ ఇళ్ళకు అదేంటో మళ్ళీ దీనికి వస్తే సపరేట్ ఎస్టిమేట్
ఎందుకు అజెండాలో అభ్యర్థిగా వస్తున్నారు? మీరు 15 లక్షల సామాగ్రి అయినప్పుడు తెచ్చి పెట్టండి ఫస్ట్. మళ్ళీ మరి అదే పేమెంట్ చేస్తాము, కానీ దానికో సామాగ్రి మళ్ళీ దానిలో ఎస్టిమేట్ మళ్ళీ 2 లక్షలు 5 లక్షలు. మేడం అకౌంటెంట్ మేడం చూస్తే మన ఎమ్మెల్యే గారి సాక్షిగా రూపాయి మిగులుతుంది సార్, లాస్ట్లో ఏముండదు సార్ అన్నారు. ఏ మిగులుతునే ఉద్దేశంతో మీరు ఇవి పెట్టారు అంశాలు. ఎన్ని లక్షలు పెట్టారు మీరే చెప్పండి, ఎన్ని లక్షలకి అజెండా? పైప్ లైన్ 2 లక్షలు, దానికి 5 లక్షలు. ఎక్కడ ఉన్నాయి డబ్బులు? ఎంత ఉంది మేడం జనరల్ ఫండ్ ఇప్పుడు? దానికి మీరు ఉన్నట్టు మాట్లాడతారు. నేను పెట్టారు కదా మీరే 29 లక్షలు జనరల్ ఫండ్ అన్నప్పుడు అంతకు లోపడే ఉండాలా డెవలప్మెంట్. మరి మీ గౌరవే కానీ సిగ్గుపోతుంది బయట చెప్పుకుంటే 6 నెలలే సిగ్గుపోతుంది. ఇంకా అది కూడా చెప్తే పోనీ మా మున్సిపాలిటీ కదా, మా మున్సిపాలిటీ కొనుక్కొనేకి మీ డీజిల్ బిల్లులు చేసుకునేకి కొట్లాడుకుని బిల్లు చేసుకుని సరిపోతుంది. కనీసం మహిళా ఉద్యోగులు ఉన్నారు, బాత్రూమ్ ఒక గోడ కట్టలేదు. సిగ్గు చేయడం అధికారులకి. అడ్మినిస్ట్రేషన్ పరంగా మీరు గౌరవ వేతనాల గురించి మాట్లాడితే దానికి సంబంధించి ఆడిటర్లు బాగున్నారు మేడం. దానివల్ల డిలే చేయాలి తప్ప మా దగ్గర ఏమి డిలే ఆయన చెప్తాను అదే కనీసం మహిళా అధికారులు ఇక్కడ పనికరం చేసే వాళ్ళు ఉన్నారు, వాళ్ళ కోసం బాత్రూమ్ నీటి చేయండి అంటే కట్టేది కనీసం 50,000. మేడం ఒక విషయం వినిపిస్తున్నాను. గతంలో ఎవరైతే మనకి ఎమ్మెల్యే గారు ఎవరైతే ప్రతిపాదించినా వాళ్ళకి తీయొద్దని అజెండా గురించి గత అజెండాలో ఎన్ని చేసినారు? 29 లక్షలు తగ్గట్టు ఇప్పుడు ప్రెసెంట్ అజెండా అభివృద్ధి పనులు ఉండాలా? మా ఎమ్మెల్యే గారు ఎప్పుడు చెప్పారు మీకు? ఒక 50 కావాలంటే 100 తెచ్చుకోండి, 20 కావాలంటే 100 తెచ్చుకొని పెట్టుకోండి అని అన్నారు. చెప్పలేదని మీటింగ్ పెట్టుకుని అధికారులకి. మా ఎమ్మెల్యే గురించి మాట్లాడకు లేదు ఇక్కడ. నేను అడిగింది గత అజెండాలో ఎన్ని వినం సార్, వినే ప్రసక్తి లేదు. ఎన్ని అంశాలు చేసినారు కదా. ఇప్పుడు గత అజెండాలో ఎన్ని, ఇప్పుడు అజెండా 29 లక్షలు తగ్గట్టు ఉండాలా? ఎన్ని లక్షలకి మీరు రూపొందించినారు? మీరు వచ్చినట్లయితే పొడుస్తాంటి సార్, రక్తం వస్తే ఏం చేయాలి సార్ మున్సిపాలిటీ లాంటివి అంత డైలాగులు జరిగినా మా మధ్య. అట్లా ఆయన సార్ వేయించాడు అనంతపురం ఇస్తాడు. ఆయన ఏమన్నా అంత అనంతపురం చూసుకుంటాడు మేడం. ఆఫర్ అయితే నాకు అన్నాడు, 1 నెల టైం ఏంటి నాకు ఇది ఎక్కడ ఏం రావడం నా సమస్య అన్నాడు. ఆఫర్ అన్నాడు ఆయన. ఇది ఆఫర్ అన్నాడు, అబ్బాయి వెళ్ళాడే. ఇదేనా ప్రతి ఒక్క అంశంలో 5 లక్షలు పైన 5 లక్షలు ముందే ఉద్యోగులు సార్. ప్రతి అంశం కూడా ఆల్రెడీ ఆయన పాతానే కదా సార్. సంవత్సరంన్నర అయింది వచ్చి కొత్తోడన్నారు. సంవత్సరంన్నర వచ్చి సార్ వచ్చి విషయం గమనించడం లేదు. ఆయన ఇన్వెస్ట్మెంట్ మాత్రమే, నాట్ ఏ శాలరీ ఇన్స్పెక్టర్. మేడం ఈ మొత్తంలో రిటైర్ తర్వాత ఇచ్చిన మేడం విషయం అతను కూడా ఇన్ఛార్జ్ డిపార్ట్మెంట్ దాదాపు సంవత్సరం క్రితం అది మా దగ్గర సార్ బాగానే ఉంది. నేను అడిగేది ఒకటి లేడీస్ కమ్యూనిటీ టాయిలెట్ ఇప్పటికి 2.5 సంవత్సరం అయింది. ఇంకా నేను కౌన్సిలర్ కొన్నాళ్ళుగా చేస్తారని నాకు అర్థం కావట్లేదు సార్. ఇన్నట్టు పెట్టాడు సార్, ఒకటి పైప్ లైన్ కానీ పెట్టాడు 7th వార్డు 50,000 బాగుంది సార్. కమ్యూనిటీ టాయిలెట్ సరే సార్, సాధారణ నిధుల్లోనే కదా సార్ ఇన్నట్టు పెట్టారు. సాధారణ నిధుల్లోనే ఇన్నట్టు పెట్టారు. కనీసం ఎస్సీ
కాలనీలో కమ్యూనిటీ టాయిలెట్కి ఒక 50,000 పెట్టాను సార్ రిపేర్కి, మేజర్ రిపేర్కి. ఆ డోర్స్ లేని ఏవి కానీ సార్ 3 DAలు 3 AEలు అందరూ పోయినారు సార్. అందరికీ చెప్పినా మీకు వచ్చినప్పటి నుండి చెప్తానే ఉన్నాను. అట్లా సార్ ఫైనాన్స్ లో 7th వార్డులో ఒక్క వర్క్ జరగలేదు. 15th ఫైనాన్స్ లోనే పెట్టాం సార్. కనీసం 2.5 years నుండి ఈ పైప్ లైన్ కమ్యూనిటీ టాయిలెట్ రెండే సార్ అడుగుతా ఉంది. మీరు చెప్పిన గతంలో ఉన్న ఏదైతే టాయిలెట్ ఉందా మేము సులభ పద్ధతిలో ఇవ్వాలి, పే అండ్ యూజ్గా ఇస్తే మన కేర్ టేకర్ మీరు అడిగారు కదా, కేర్ టేకర్ కూడా జీతం ఇవ్వాలంటే దాని మన పరిధిలో లేదు కాబట్టి ఇవ్వలేమని చెప్పి సులభ కాంప్లెక్స్ పద్ధతిలో వాళ్ళకి అలాట్మెంట్ చేయాలని చెప్పి ఆలోచన చేస్తున్నారు. వాళ్ళ ఆ స్థలంగానే వాళ్ళకి అలాట్మెంట్ చేస్తే వాళ్ళే నిర్మించుకుంటారు. అంత కూడా లేదు. మీరు కూడా చెప్పాల్సినాను. ఇప్పుడు ఇంతవరకు అంటే మీరు కూడా ఆ మాటగా మాట్లాడతారు. గతంలో ఉన్న ఏఈబీలు గురించి మాట్లాడారు. అక్కడ కమ్యూనికేషన్ గ్యాప్ ఏర్పడి తర్వాత కొన్ని గ్యాప్ గతంలో ఉన్న ఏఈబీ